పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అటవీ భూముల్ని ఆక్రమించి భవంతి కట్టుకున్నామనడం కట్టకథగా కొట్టిపారేశారన్నారు ఆయన. పేదల కోసం సొంత డబ్బుల్ని సైతం ఖర్చు చేసిన చరిత్ర తమదే అంటూ మిథున్ రెడ్డి ఢిల్లీలో చెప్పుకొచ్చారు. 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేరులో కొనడం జరిగింది. సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంత క్లియర్గా ఉండే ల్యాండ్లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు. అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ చెట్లు, మామిడి చెట్లు పెట్టి ఆవులు, దేశీయ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్కి వాటికి అమ్ముతాం అంటే అమ్మకుండా పెట్టుకోవాలి అని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను. 1 ఎకరా 4 లక్షలు, 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం